మన ప్రభుల రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్తనామములు మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మాట్లాడుతున్న మాట మన జీవితంలో అద్భుతం ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. ఆయన మాట మనం బ్రతికిస్తుంది, ఆయన మాట మనల్ని దారుస్తుంది, ఆయన మాట మనల్ని హెచ్చిస్తుంది, ఆయన మాట మనలను ఈ లోకములు ఉన్నతమైన స్థితి తీసుకొస్తుంది. దేవుని మాట శ్రద్ధగా వింటాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈరోజు నువ్వు దేవుని మాట వింటూ ఉండగానే నీ జీవితంలో అద్భుతం ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. దేవుని మాట వింటూ ఉండగానే వెలుగు కలగబోతున్నది, ఒక నిరీక్షణ నీ జీవితంలో కలగబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. ఈ యొక్క మరి వాక్యం ప్రతిరోజు మీరు వినాలంటే సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు వాక్యాలు రాబోతున్నాయి, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధి మధ్య సంచరించబోతున్నది. ఆయన మాట్లాడుతున్న మాట మీ యొక్క సెల్ ఫోన్లో రాబోతున్నది. ఒక టీవీలో మిస్ అయితే మీరు ఖచ్చితంగా సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. అనేకులు పరిచయం చేయండి యొక్క యేసే జవాబు కార్యక్రమాన్ని. దేవుడి జవాబుగా అనేకులు జీవితాలు దిగి రాబోతున్నారు. మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులకు ఈ యొక్క పరిచయను మరి పరిచయం చేయండి. అద్భుతం దేవుడు చేస్తాడు, మీ జీవితంలో ఆశ్చర్యకరం చేస్తాడు. మీ చేతిలో కష్టాజీతం ఆయన ఒక్కరోజు కూడా ఉంచుకోడు, జీతం ఇవ్వకుండా ఆయన మర్చిపోడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీ మాటలో జీవం ఉన్నది యేసయ్యా, మీ మాటలో శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది తండ్రి. మీ పిల్లలు ఆశపడి వినాలని ఆశపడుచుండగా తండ్రి, ఆశగల ప్రాణం తృప్తి పరిచే దేవుడు మీరయ్యా, అద్భుతం చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యకరం చేసే రక్షకుడు మీరయ్యా, పరిశుద్ధపరిచే తండ్రి మీరయ్యా. మీ కృపతోడి నడిపించండి, సహాయం చేయండి, మీరు దయ చూపించండి తండ్రి. మీ వాక్యము ద్వారా ప్రతి హృదయము తెప్పరిల్లును గాక, ప్రతి హృదయము కట్టబడును గాక, ప్రతి హృదయము దేవా మీ సన్నిధితో నింపబడును గాక, మీ అభిషేకం దిగి వచ్చును గాక తండ్రి. అయ్యా వినుచుండగానే ప్రతి చెవి తెరవబడును గాక తండ్రి, హృదయములో అద్భుతం జరుగును గాక తండ్రి. మీరు కృప చూపి నడిపించి బలపడి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. ఒక అద్భుతమైన మాట చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. చాటును ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. మహాక్రోధాన్ని శాంతిపరిచే శక్తి దేనికి ఉందంటే ఒడిలో ఉంచినటువంటి బహుమానానికి ఉంది, కానుకకు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహాక్రోధం అంటే, క్రోధం అంటేనే చాలా భయంకర ప్రవాహం. మహాక్రోధం అంటే అది వెనక్కు తీసుకునేటువంటిది. కానీ ఒక కానుకకు మాత్రమే అటువంటి కోపాన్ని చల్లార్చేటువంటి శక్తి ఉంది. దేవుడు ఒకసారి మానవాళి మీద కోప్పడ్డాడు. అవ్వ ఆదాములు ఎంతో ప్రేమతో దేవుడు సృష్టించుకున్నాడు, తన రూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. వారికి 5 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి భూమిని లోబర్చుకొని భూమిని ఏలుడి అని చెప్పేసి ఇన్ని రకాల ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చాడు. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు దేవుడు. కానీ అవ్వ ఆదాం చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమం అనే పాపం, దేవుడు వద్దు అన్నదాన్ని ముట్టుకున్నందువల్ల, కాదు అన్నదాన్ని చెంత చేరినందువల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. వాళ్ళని బయటికి తోలేసిన తర్వాత ఆ ప్రాంతం అంతా నిర్జనం అయిపోయింది. ఏదేను తోట అంతా సైలెంట్ అయిపోయింది, ఏమీ లేని నిస్సారమైన స్థలంగా మార్చబడిపోయింది. అప్పటి వరకు సంతోషంగా కళకళలాడుతున్నటువంటి ఆ ప్రాంతం అవ్వ ఆదాం లేనందువల్ల, మిగతా అన్ని జంతువులు ఉన్నాయి కానీ దేవునికి కావాల్సిన జంతువులు పక్షులు కాదు. ఈ జంతువులు పక్షులు ఈ సృష్టి అంతా మనిషి కోసం చేశాడు దేవుడు. మనిషి ఎంజాయ్ చేయడం కోసం, మనిషికి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చడానికి నదులు సృష్టించాడు, చేపలు సృష్టించాడు, పక్షులను, లోకంలో ప్రతి వాటిని దేవుడు సృష్టించాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ మనిషి లేకపోతే వీటి వల్ల దేవునికి సంతోషం ఉండదు. ఒక మనిషి కానీ లేకపోతే వీటి వల్ల దేవునికి ఆనందం ఉండదు. దేవునికి కావాల్సిన మనిషి. మనిషి అంటే పిచ్చి దేవుడికి. మనిషి అంటే ప్రాణం. ఆయన కోసం, మనిషి కోసం ఆయన ప్రాణం ఆయన ఇస్తాడు. ప్రాణం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే తన ప్రాణం కంటే మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం కంటే, తన రక్తం కంటే, తన జీవం కంటే ఎక్కువగా మనిషిని ప్రేమిస్తున్నాడు. అయితే మరి మనిషి పొరపాటు చేసినప్పుడు, దేవుని మాట వ్యతిరేకమైపోయినప్పుడు దేవుడు బరస్ట్ అయిపోయాడు. కొన్ని సంవత్సరాలు మానవ జాతికి, మానవాళికి దేవునికి సంబంధం లేకుండా అది చీకటి యుగంలాగా అయిపోయింది. అది భయంకర చీకటి యుగంలాగా అయిపోయింది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ, అప్పుడు అవ్వకి ఆదాము పుట్టినటువంటి పిల్లలు 2 ఉన్నారు, కయీన్, హేబెల్. కయీన్ మొదటివాడు, అతడు వ్యవసాయం చేస్తాడు. అతడు కొంత ధాన్యం తీసుకుని ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చింది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టింది, కయ్యూనును అతని అర్పణ లక్ష్య పెట్టలేదు.
ఇక్కడ ఇద్దరు ఆఫరింగ్స్ తెచ్చినటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. ముఖ్యంగా హేబేలు ఏం చేశాడు అంటే తొలుచూలు పుట్టినటువంటి దాన్ని ఫస్ట్ వన్, తర్వాత క్రొవ్విన దాన్ని బెస్ట్ వన్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చాడు, ఆ బలిపీఠం మీద పెట్టాడు. మరి కయ్యూను అర్పణ గురించి రాయబడింది ఏంటంటే అతడు కొంతకాలం అయిన తర్వాత కొంత తీసుకొని వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత చాలామంది దశభాగం తీసి పక్కన పెడతారు, దాన్ని కొంతకాలం తర్వాత ఇద్దాంలే అంత అయిపోయిన తర్వాత ఇద్దాంలే, అది ఖర్చు అయిపోతే ఇస్తాంలే, ఇది ఖర్చు అయిపోతే ఇస్తాంలే, చేస్తాంలే అనుకుంటారు. అది అట్లనే పెట్టుంటారు. కొంతకాలం అయిన తర్వాత అప్పుడు తీసుకుపోయి ఇవ్వాలని చూస్తారు. కానీ ఫస్ట్ వన్ నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావు దాన్ని వెంటనే దేవుని కోసం తీసి పక్కన పెట్టేసినప్పుడు, దేవుని కోసం తీస్తే దేవునికి అర్పించినప్పుడు అది నీకు ఆశీర్వాదం. బెస్ట్ వన్, ఫస్ట్ వన్ దేవునికి ఇవ్వాలి. అన్ని ఖర్చులు అయిపోతారు, చివరికి ఎప్పుడో తీసుకొని పోయి నిట్టూరు విడుచుకుంటాయో ఈ సంవత్సరం ఇది ఇవ్వాలా ఇది చేయాలా అనుకుంటే ఇచ్చినప్పుడు దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ఏ ఆశీర్వాదం నీ జీవితంలో ఉండదు. అయితే హేబేలు ఫస్ట్ వన్, తొలుచూలు పుట్టిన దాన్ని, తర్వాత క్రొవ్విన వాటిని బెస్ట్ వన్, బలమైన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. సో దేవుడు అప్పటి వరకు మరి భూమి మీద దేవుడు మాట్లాడటం మానేశాడు, ప్రజలతో సంబంధం పెట్టుకోవడం మానేశాడు. ఎందుకంటే మరి ఎన్నో హోప్స్ పెట్టుకొని వాళ్ళని సిద్ధపరిస్తే తయారు చేసి వాళ్ళకు ఒక ఏదైనా తోటనిచ్చి రకరకాల ఫలవృక్షాలు రకరకాల మరి భోజన పదార్థాలు దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటన్నిటి కాలదాన్ని వద్దు అన్న దాని దగ్గరికి వెళ్ళారు. కాబట్టి దేవునికి చాలా కోపం వచ్చింది, చాలా బాధ అయిపోయింది దేవునికి. ఇంకా సో మాట్లాడటం మానేశాడు కదా. అయితే ఇప్పుడు కయ్యూన్ హేబేలు అర్పణ తెచ్చింటారు. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రైజ్ హల్లెలూయా. మొట్టమొదటి కయ్యూనుతో మాట్లాడాడు. అతను ముఖం చిన్నబుచ్చుకొని దేవుడు నన్ను అంగీకరించలేదే, నా తమ్ముడిని అంగీకరించాడే, ఎందుకు అసలు ఇట్లా జరిగింది, దేవుడు ఎందుకు నా తమ్ముడిని అంగీకరించాడు, నన్ను ఎందుకు అంగీకరించలేదు అని చెప్పేసి కోప్పడుతున్నప్పుడు దేవుడు అతనితో ఫస్ట్ మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చూద్దాం. 4వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం చదువుకుంటాం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని. సత్క్రియ చేయకపోతే అసలు పాపం ఎలా వస్తుంది మన జీవితంలో అంటే, మంచి పని చేయకపోతే ఖచ్చితంగా మన జీవితంలో పాపం వస్తుంది. సత్క్రియ చేస్తూ చేస్తూ మంచి పని చేస్తూ ఉంటే పాపానికి నీ మీద అధికారం ఉండదు ఇంకా. కానీ ఎప్పుడైతే సత్క్రియ చేయటం ఆపేసావో పాపము వాకిట్లో పొంచుకొని ఉంటుంది, అది నేను ఏలుబడి చేస్తుంది. ఇది పాపం మన జీవితంలో రావడానికి కారణం. సత్కార్యాలు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు అసలు దానికి అవకాశం ఉండదంట. అయితే దేవుడు ఫస్ట్ మాట మాట్లాడాడు అతనితో, ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు, ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు. మరి దేవుని బిడ్డ ఫస్ట్ మాట దేవుడు నోరు తెరిచి మరి అతన్ని సరిచేయడానికి మాట్లాడాడు దేవుడు. అంతే. ఆ తర్వాత దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే దేవుని కోపాన్ని తిప్పివేసింది హేబేలు కానుక. హేబేలు ఎప్పుడైతే అర్పణ తీసుకొచ్చి ఆ గొర్రెను వధించి ఆ బలిపీఠమే పెట్టాడు, ఆ రక్తము చిందించాడు, అప్పుడు దేవుడు మరలా మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు మరలా కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డ అవ్వాదమైన కోపాన్ని తిప్పివేసుకున్నాడు. వారి గర్భాన్ని ఆస్వాదించాడు. వారి గర్భంలోంచి రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, ప్రధానులు వచ్చారు. వారి నుంచి అనేక సంతతి, ఇప్పటి వరకు మన వరకు సంతతి వచ్చేసింది. మన వరకు ఉన్నటువంటి సంతతి మొత్తం వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడు వారి యొక్క శాపాన్ని తీసివేశాడు. అప్పటి వరకు ఉన్న మౌనం అంతా వీడిపోయి, అప్పటి వరకు భూమి ముండ్లతో పొలం గచ్చపొదలు ఇచ్చేది, కష్టపడి ప్రయాసపడితే తప్ప ఫలం వచ్చేది కాదు. కానీ దేవుడు ఆ పంటను ఆస్వాదించాడు. వారి భూమిని ఫలింప చేశాడు. వారికి ద్రాక్ష తోటలు ఇచ్చాడు, వారికి ఒలీవల తోటలు ఇచ్చాడు, వారికి ఖర్జూర తోటలు ఇచ్చాడు. భూమి మీద అనేక రకాల ఫలవృక్షాలు మరలా ఫలింప చేశాడు దేవుడు. అనేక రకాల అంజూరపు తోటలు దేవుడు ఇచ్చాడు. మనిషికి కావాల్సినటువంటి పంటలు, గోధుమ పంట, యవల పంట, ఇవన్నీ ఇచ్చాడు. నిస్సారమైపోయినటువంటి భూమిని మరలా సారవంతం చేశాడు దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. సో హేబేలు ఇచ్చినటువంటి ఆ కానుకను బట్టి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, వారి జీవితం అద్భుతం చేయడం మొదలుపెట్టాడు, ఆశ్చర్య చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, కానుక ఒడిలో ఉంచబడినటువంటి బహుమానము ఏం చేస్తుంది తెలుసా? కానుక మహాక్రోధాన్ని తిప్పివేస్తుందంట. అంటే దేవుడు ఏమో లంచకుండా డబ్బులు ఇస్తేనే మాట్లాడతాడా మీరు అనుకోవచ్చు. నో. కానీ దేవునికి ఇవ్వాలని ఒక ఆలోచన, దేవుని దగ్గర రావాలని ఒక ఆలోచన. నేను చెప్పాను కదా, ఇవ్వటం మీదనే ప్రతి మరి ఆ సృష్టి అంతా ఆధారపడి ఉన్నది. సముద్రం నీళ్ళు ఇస్తుంది, మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి, భూమి పంటనిస్తుంది. ఇస్తేనేనంటే అవును, ఇస్తేనే. ప్రైజ్ హల్లెలూయా. సో నీ పిల్లలకు నువ్వు ఇస్తేనే, నీ పిల్లలు నీకు ఇస్తేనే
నీ పిల్లలు నీ దగ్గర లేకుండా ఎగిరిపోయి ఎవరికో ఇస్తూ నీకు ఇవ్వకుండా ఉంటే నువ్వు ఎంత బాధపడతావు? అవునా కదా? ఇవ్వటం అనేది ప్రేమ సూచన. నువ్వు ప్రేమిస్తున్నావు ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తికి? నువ్వు మరి ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్నావని ఎలా తెలుస్తుంది? ప్రైజ్ హల్లెలూయా. ఆ ప్రేమ అనేది ఇచ్చేయడం వల్ల తెలుస్తుంది, నువ్వు మాట్లాడడం తెలిసేది కాదు. అమ్మ నేను ప్రేమిస్తాను, అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఏదో 2 రోజులు మాట్లాడి వెనక్కి వచ్చేస్తే వాళ్ళకి ఏం దొరకదు, దాంట్లో నిజం లేదు. తల్లిదండ్రులు ప్రేమిస్తానని చెబుతారు, ఇస్తారు. పిల్లలు మాట్లాడతారు, మాటల్లో చెప్తారు, కానీ ఏమి ఇవ్వకుండా వచ్చారనుకోండి, తల్లిదండ్రులకు అది ప్రేమించినట్టు కాదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, మన ప్రేమ అనేది మనం ఇచ్చినప్పుడే అర్థమవుతుంది, మనం ఇచ్చినప్పుడే తెలుస్తుంది మన ప్రేమ ఎంత గొప్పది అనేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు కూడా తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది మనం అర్థం చేసుకుంటున్నాం, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన ప్రతిదీ మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రేమ గొప్పదని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇవ్వకపోతే దేవుడు గొప్పడని మనం చెప్పలేం. కాబట్టి ఇచ్చినందువలన జీవితం ఇచ్చాడు, బ్రతుకు ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, వెలుతురు ఇచ్చాడు. అన్నీ ఇచ్చి 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 ఈ రోజున ఆయన ఒక ప్రేమామయుడిగా మన ముందు కనబడుతున్నాడు. మనం ఇవ్వలేదు కాబట్టి మన ప్రేమ దేవుడు తెలియటం లేదు. మనం ఇవ్వట్లేదు కాబట్టి మన ప్రేమ అక్కడ లింక్ ఆగిపోయింది. నా ఖర్చులే నాకు ఎక్కువ, నేను ఎక్కడ ఇవ్వగలను? నా అవసరం నాకు ఎక్కువ, నేను ఎక్కడ ఇవ్వగలను? చాలాసార్లు క్వశ్చన్ చేసుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డ, నీ అవసరం ప్రభువుకు తెలుసు, నీ అవసరం దేవుడికి నీకంటే బాగా తెలుసు, నీకున్న సమస్య ఏంటో నీకంటే బాగా తెలుసు. కానీ ఒక్కటి ఇవ్వటం నేర్చుకున్నప్పుడు నీ అవసరాలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు, నీ అవసరాలని ప్రభు నెరవేర్చబోతున్నాడు. నీకంటే బాగా నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. నువ్వు ఎరగని స్థలాల నుంచి నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు, ఎరగని వ్యక్తుల ద్వారా నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. నువ్వు తెలియనటువంటి స్థలాల్లోంచి పంటను కూర్చుకోబోతున్నావు, సమాధానంతో నీవు నిలబడబోతున్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి చూడు దేవునికి, ఇచ్చి చూడు తండ్రికి. ఆ తర్వాత నువ్వు చూస్తే ఆకాశపు తూములు నీ కోసం ఇప్పుతాడంట, ఈ స్థావరము దీవెనలు కురిపిస్తాడు ఆయన. నువ్వు వెరగని స్థలాల్లోంచి, ఉన్నత శిఖరం నుంచి, ఉన్నత స్థలాల నుంచి ఉన్నతమైన ఆశీర్వాదం నీ తల మీద కురిపించబోతున్నాడు. ప్రైజ్, నీ చేతిల కష్టాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు చేయిపడి చేసే ప్రతి పనిని దీవెనకరంగా మార్చబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టి స్థలాన్ని ఆశీర్వదించబోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన నేను వెంబడించబోతున్నది, ఆశీర్వాదం నేను వెంబడించబోతున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనం దేవుడు చెప్పింది చేయాలి. ఇవ్వుడి మీకు ఇవ్వబడును, అంతే. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు, మనం చేయటమే మన పని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు అద్భుతం నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. ఇవ్వటం నేర్చుకుని సార్ మన జీవితంలో సమస్తం దేవుడు నెరవేర్చగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజు మనము ఇంత మంచి అర్పణ అర్పించినటువంటి హెబేలును దేవుడు ఏ విధంగా చేశాడు అంటే చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. విశ్వాసమును బట్టి హెబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరయ్యా అంటే దేవుడు హేబేలును పెట్టాడు. అంటున్నాడు, ఆ శ్రేష్టమైనటువంటి బలిని అర్పించినందువల్ల అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, అతడు శ్రేష్టమైన వాడిగా ఎంచబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఆ కానుకలో నుంచి విశ్వాస వీరుడుగా చేర్చబడి ఆ కానుక నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అతని యొక్క ఆఫరింగ్, ఆనాడు ఇచ్చినటువంటి ఆఫరింగ్ అతను నీతిమంతుడిగా మార్చింది, అతను విశ్వాస వీరుడిగా మార్చింది. అంతేకాదు, అతడు మాట్లాడుతున్నాడు అంట. అతను మాట్లాడుతూ ఇప్పటికీ కూడా అతను మరణించినా అతని కానుక మాట్లాడుతుంది. అతను మరణించినా హేబేల్ అంటే శ్రేష్టమైన కానుక ఇవ్వాలనేటువంటి ఒక తలంపు అనేకులు కలిగిస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతని సత్కార్యానికి చావులేదు, అతను చేసిన మంచి పనికి చావులేదు. ఇప్పటికీ అది మాట్లాడుతూనే ఉన్నది, ఇప్పటికీ అది పలకరిస్తూనే ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని మీద దేవుని కోపాన్ని కొన్నిసార్లు మనం చేసినటువంటి పొరపాట్లు, మిస్టేక్స్ వల్ల, తెలిసి తెలియక చేసినటువంటి మరి మిస్టేక్స్ వల్ల దేవునికి మన మీద కోపం వచ్చి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో అర్పణగా, మన బ్రతుకులో అర్పణగా, మనం ఆయన సన్నిధిలో అర్పణగా మారినప్పుడు మన జీవితం ద్వారా దేవుడు మరలా మాట్లాడబోతున్నాడు, ఆయన మరలా నిలబెట్టబోతున్నాడు మనల్ని, ఆయన మరలా ఆదరించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మనకు మధ్యలో కొన్నిసార్లు బంధాలు తెగిపోయి ఉంటాయి కొన్ని కారణాల బట్టి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనం తెలిసి తెలియకుండా చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆయన దూరం అయిపోయి ఉండొచ్చు. అయితే మనం మరలా ఆయన బలిపీఠం సమీపించినప్పుడు, మన జీవితంలో ప్రతి మిస్టేక్ని ఒప్పుకొని మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు ఆయన మరలా తన బంధాన్ని కలపబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఇచ్చే కానుక మన బంధాన్ని తిరిగి పటిష్టం చేయబోతున్నది. హేబేలు కానుక మరలా భూమి మీదకి దేవుని మాటను పంపించింది,
భూమి మీదకి మరలా వర్షాన్ని పంపించింది, భూమి మీద మరలా ఫలభరిత జీవితాన్ని పంపించి, మరి అప్పటి వరకు కోపంతో రగిలిపోతున్నటువంటి దేవుడు మరలా మరి ఆదాముకి ఆశీర్వాదం ఇవ్వటం మొదలుపెట్టాడు. మరలా ఆ భూమిని సిద్ధపరచడం మొదలుపెట్టాడు దేవుడు. మంచి వర్షాన్ని పంపి, మంచు కణాలను పంపి ఆ భూమి మీద ఫలవృక్షాలను ఫలింపచేయడం మొదలుపెట్టాడు. ఎన్నో రకాల ఫలవృక్షాలు, ఎన్నో రకాల ఆహార పదార్థాలు, ఎన్నో రకాల జీవ పదార్థాలు దేవుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆ భూమి శపించబడి ఒకప్పుడు శాపానికి లోనైపోయి మూలుగుతూ ఉంది. కానీ దేవుడు మరలా హేబేలు బలి ద్వారా దేవుడు మరలా భూమి మీదకి వచ్చాడు. మరలా భూమి మీద మాట్లాడడం మొదలుపెట్టాడు, సంచరించడం మొదలుపెట్టాడు. ఆయన జడ్జిమెంట్ స్టార్ట్ చేశాడు. మరలా ఆయన ఆశీర్వాదం స్టార్ట్ చేశాడు. అందుకే మనం ఇచ్చువారం అయి ఉండాలి దేవుని సన్నిధిలో. దేవునికి ఇవ్వటం ఎక్కడ వెనక తీసుకోకూడదు. మన చేయి ఇచ్చేవారం అయి ఉండాలి. ఆయన కోసం ఇచ్చేవారం ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వదించబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. అందుకే ప్రభువా, నా చేతిని ఇచ్చే చేయిగా మార్చండి ప్రభువా, నా బ్రతుకుని ఇచ్చే చేయిగా మార్చండి ప్రభువా. ప్రైజ్ హల్లెలూయా. ఎటువంటిది? ఫస్ట్ వన్, బెస్ట్ వన్. మొట్టమొదటి నీ గురించి ఆలోచించాలి, నీ రాజ్యాన్ని గురించి ఆలోచించాలి, మొట్టమొదటి నీ సన్నిధిని గురించి ఆలోచించాలి. తర్వాత బెస్ట్ వన్, నేను ఇచ్చేది శ్రేష్టమైనది అయి ఉండాలి. ఏదో నాకు ఎక్కువైపోయిందో, లేకపోతే నాకు అవసరం లేనిదో, నాకే పనికిరాందో, ఎవరికి పనికిరాందో, ఏదో తీసుకుపోయిద్దాలని చెప్పేసి పనికిరాంది కాదు. బెస్ట్ వన్, శ్రేష్టమైన దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు శ్రేష్టమైన బహుమానం పొందబోతూ ఉన్నావు. నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోసుకుంటావు. శ్రేష్టమైన ఇచ్చినప్పుడు శ్రేష్టమైన పంటను కోసుకుంటావు. కయ్యూను కూడా ఇచ్చాడు, కానీ ఎటువంటి పంట కోసుకున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డ, అతను చాలా బాధాకర పంటను కోసుకున్నాడు, కన్నీటి పంటను కోసుకున్నాడు. దేశదిమ్మరిగా మార్చబడిపోయాడు, కన్నీటి పర్యంతం అయిపోయాడు. జీవితాంతం ముద్ర కలిగి తన శరీరములో భయంతో బ్రతకడం మొదలుపెట్టాడు. ఎవరు చూసినా చంపుతారని భయం. దేవునికి ఇవ్వనటువంటి వాళ్ళకి ఎప్పుడు భయమే, దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళకి ఎప్పుడు ధైర్యమే. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. నేను దేవునికి ఇచ్చానయ్యా, దేవుని కోసం పని చేశానయ్యా, దేవుడు నన్ను మర్చిపోడయ్యా, ఒక ధైర్యం మన జీవితంలో కలిగిస్తుంది. నేను దేవుని కోసం పని చేశాను, నన్ను పోషిస్తాడు, నన్ను వదలడు, నన్ను విడిచిపెట్టడు అనేటువంటి ఒక ధైర్యం మనల్ని బ్రతికిస్తుంది. మనం ఏం చేయలేనప్పుడు మనకు భయమే. నేను ఏం చేయలేదు, అయ్యో నాకు దేవుడు ఇస్తాడంటావా, అయ్యో నాకు బ్రతికిస్తాడంటావా, అయ్యో నాకు చేస్తాడంటావా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, ఏంటి, ఎప్పుడు ప్రశ్నలే. దేవునికి ఇచ్చేవారికి ఎప్పుడు అప్పుల బాధ ఉండదు. ఆయన చెయ్యి కింద పడనివ్వడు, తన బిడ్డల చెయ్యి కింద పడనివ్వడు, వారిని పైవారిగా చేస్తాడు. ఏ దిక్కు నుంచైనా సహాయం చేస్తాడు, ఏ దిక్కు నుంచైనా ఆయన గ్యాదర్ చేస్తాడు, ఏ దిక్కు నుంచైనా ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, మన దేశం మీద ఒకవేళ మన 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 కుటుంబం మీద దేవుని కోపం ఉందేమో, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ కోపాన్ని తీసివేసేవారిగా, దేవునికి ఇచ్చేవారిగా, దేవుని పనిలో మన టాలెంట్, మనకున్నటువంటి తలాంతులు వాడుకుందాం ఆయన సన్నిధిలో, మనకున్నటువంటి జ్ఞానాన్ని వాడదాం ఆయన సన్నిధిలో. దేవుని కోసం మనం ఏం చేయగలమో బెస్ట్ లెవెల్లో ఏం చేయగలమో దాన్ని చేద్దాం. ఏం చేయగలమో దేవుని కోసం పాడగలమా, స్తుతించగలమా, ఆరాధించగలమా, పరిచయం చేయగలమా, సువార్త చెప్పగలమా, వాయిద్యాలు వాయించగలమా, లేకపోతే దేవుని కోసం మరి ఒక వాహనం నడపగలమా, ఏం చేయగలవో, వాట్ యూ కెన్ డూ, ఏది చేయగలవో దాన్ని చేసి చూడు బెస్ట్ లెవెల్లో. నీలాగా ఎవరు లేరన్నట్టుగా, నీలాంటి బెస్ట్ డ్రైవర్ ఎవరు లేనట్టుగా, నీలాంటి బెస్ట్ పరిచారకుడు ఎవరు లేరన్నట్టుగా, నీలాంటి బెస్ట్ సింగర్ ఎవరు లేరన్నట్టుగా, బెస్ట్ ప్రీచర్ ఎవరు లేరన్నట్టుగా, నీలాగా బెస్ట్ వన్ ఎవరు లేరన్నట్టుగా, విశ్వాసం లేరన్నట్టుగా, నీ యొక్క కాపరికి, నీవు ఉంటున్నటువంటి సంఘానికి ఒక బెస్ట్ వన్గా నిలబడు. నాకెందుకులే, వస్తాను పోతాను, నాకెందుకులే ఇవన్నీ, అబ్బా ఇదంతా పెద్ద తలకాయ నొప్పి, ఇదంతా చేయలేము. విస్మరిస్తారు కొంతమంది బాధ్యతను, ఎవరో ఏదో అంటారని, ఏదో జరిగిపోద్దని. బెస్ట్ లెవెల్లో చేయరు. ఏదో వచ్చాను, ఏదో నేను పొందుకున్నాను, నేను విన్నాను, అంతే, ఇక అంతకుమించి నేనేం చేయను, ఇంకా నా వైపు నుంచి రిఫ్లెక్షన్ ఏది ఉండదు అంటూ సంఘానికి వచ్చి ఊరికి వెళ్ళిపోతుంటారు చాలామంది. నో, నీ వల్ల ప్రయోజనం ఉండాలి దేవుని రాజ్యానికి. నీ వల్ల ప్రయోజనం ఉన్నప్పుడు దేవుని వల్ల నీకు 100% ప్రయోజనం ఉంటుంది. నువ్వు పొందుకునే మామూలుగా ఆశీర్వాదాలు కాదు, పొందలేనివి, ఊహించలేనివి, తలంచలేనివి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హేబేలుకు తెలియదు దేవుడు నన్ను విశ్వాస వీరుల లిస్టులో రాస్తాడని, హేబేలుకు తెలియదు తన నీతిమంతుడిగా చేస్తాడని, హేబేలుకు తెలియదు తనని ఒక విశ్వాస వీరుడిగా మారుస్తాడని. కానీ దేవుని బిడ్డ, దేవుడు తెలియకుండానే అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఫస్ట్ మన విశ్వాస వీరుల లిస్ట్ చూడాలంటే ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు హేబేలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హేబేలు లాంటి బలి, శ్రేష్టమైన బలి, శ్రేష్టమైనటువంటి మరి మన తలాంతును అప్పగించి శ్రేష్టమైన కాలాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. చాలామంది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వస్తారు, దేవా నేను సేవ చేస్తాను, రిటైర్ అయిపోయాను, గవర్నమెంట్ వద్దని తీసి పడేసింది, ఇప్పుడు వస్తానయ్యా అంటారు. నో, నీ శ్రేష్టమైన కాలం యవ్వన కాలం. నా కాడి మోయట నరుడికి మేలుకరమైన కాలం, శ్రేష్టమైన కాలం ఏంటి అంటే యవ్వన కాలం.
నీ యవ్వన కాలంలో లోకానుసారమైనటువంటి ఫ్యాషన్లు వేసుకొని, లోకానుసారమైనటువంటి జుట్లు కట్ చేసుకొని, లోకానుసారమైనటువంటి డ్రెస్సులు చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుకుంటా నీ బ్రతుకును నాశనం చేసుకోకుండా, లోకానికి అట్రాక్షన్గా, లోకానికి నీ బ్రతుకును ఆరవేసినట్టు కాకుండా దేవునికి అప్పగించి చూడు. నీ యవ్వన కాలం ద్వారా అనేక రక్షించబడబోతున్నారు. నీ యవ్వన కాలం శ్రేష్టమైన బలమైన కాలం. అది ఎప్పుడైతే దాన్ని అర్పిస్తావో నువ్వు విశ్వాస వీరుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ఎప్పుడూ మాట్లాడే వ్యక్తిగా, నీ జీవితం ఒక గొప్ప సాక్షిగా, అనేకులు చెప్పుకునే సాక్షిగా దేవుడు మార్చబోతున్నాడు. అనేకులు చెప్పుకునే గొప్ప విలువైన సాక్షిగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎవరి కాలం ఎక్కడెక్కడో పడవేసి, ఎవరెవరినో ప్రేమించి, ఎవరు పలానోళ్ళు కాకపోతే లేకపోతే నేను చచ్చిపోతాను, పలానోళ్ళు దొరకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి సావుతో ముడిపెట్టుకొని మరణాన్ని స్నేహిస్తూ ఈ రోజులు బ్రతుకుతుంటారు యవనస్తులు. కానీ ఈరోజు నీ బ్రతుకు చావటానికి కాదు దేవుడు పుట్టించింది. నీ బ్రతుకు అర్ధాంతరంగా ఎవరి కోసం ముగిసిపోవటం కోసం కాదు, దేవుని సన్నిధిలో ఫలించడం కోసం, భూమిని ఏలుబడి చేయడం కోసం, ఒక అధికారిగా నువ్వు మారటం కోసం, భూమిని నువ్వు చేతపట్టుకోవడం కోసం దేవుడు నిన్ను సృష్టించాడు. అందుకే ఈ రోజున హేబేలు వలె శ్రేష్టమైన యవ్వన కాలాన్ని మనం దేవునికి అర్పిద్దామా? శ్రేష్టమైనటువంటి యవ్వన జీవితాన్ని కొంతకాలం అయిన తర్వాత, యవ్వన కాలం పోయిన తర్వాత కాదు, బ్రతుకు నాశనం అయిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగానే, మన యవ్వన బలం బ్రతికుండగానే, యవ్వన కణాలు బ్రతికుండగానే, యవ్వన రక్తపు ప్రవాహం మన జీవితంలో ఉండగానే దేవునికి మనం సమర్పించుకుందాం. హేబేలు బలివలి సమర్పించుకుందాం. ఈ లోకంలో సమాధానం తీసుకుందాం. ఒక్క యవనస్తుడు యోసేపు తన జీవితాన్ని సమర్పించుకున్నందువలన యావత్ ఇజ్రాయెల్ జాతిని మొత్తాన్ని కూడా ఐగుప్తుల దేశంలో, కూషైన ప్రాంతంలో ఆయన 400 సంవత్సరాలు బ్రతికించగలిగాడు. ఒక్క దానియేలు సమర్పించుకున్నందువలన అక్కడ జ్ఞానులు ఎవరు చచ్చిపోకుండా, ఇజ్రాయెల్ జాతి ఎవరు చచ్చిపోకుండా దేవుడు కాపాడాడు. ఒక్క యవనస్తురాలు ఎస్తరు సమర్పించుకున్నందువలన తన యావత్ జాతిని కాచి కాపాడింది. తన యావత్ జాతికి మరణం లేకుండా తప్పించింది. యవన కాలం శ్రేష్టమైన సహోదరుడా, ఇది నీ ఇష్టాన్ని బ్రతకడం కోసం కాదు, నీ ఇష్టమైన జీవించడం కోసం కాదు, దేవుని ఇష్టానికి తీసుకురా. నీ ఇష్టాన్ని బలి చేసి దేవుని ఇష్టంకు బలిపీఠమే పెట్టు. అద్భుతం జరగబోతుంది. నువ్వు అనేకులకు ఇష్టడుగా మార్చబడబోతున్నావు. అనేకులకు సంతోషకరమైనటువంటి కానుకగా మార్చబడబోతున్నావు. అనేకులకు ఇష్టమైనటువంటి ప్రపంచానికి ఇష్టమైన వ్యక్తిగా మారబోతున్నావు. హల్లెలూయా. అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. మొట్టమొదటి విశ్వాస వీరుడిగా మనం మారదాం. మన జీవితంలో, మన జనరేషన్లో మొట్టమొదటి విశ్వాస వీరురాలిగా మనం మారదాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా. అందరు నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రభువా, శ్రేష్టమైన బలిగా, శ్రేష్టమైనటువంటి బలిపీఠం దగ్గర మేము రావాలి తండ్రి. హల్లెలూయా. బ్రతుకు అయిపోయిన తర్వాత కాదు, జీవితం అయిపోయిన తర్వాత కాదు, పాపంలో మునిగిపోయిన తర్వాత కాదు, శాపంలో కొట్టుకొని పోయిన తర్వాత కాదు ప్రభా. కొంతకాలం లోకంలో కొంతకాలం బ్రతికి రావటం కాదు ప్రభా. శ్రేష్టమైన జీవితం మాకు కావాలి ప్రభా. శ్రేష్టమైన బ్రతుకు మాకు కావాలి తండ్రి. మమ్మల్ని నడిపించు. హేబేలు బలివలి మమ్మల్ని తండ్రి, శాపాన్ని, క్రోధాన్ని ప్రభువా తీసివేసేటువంటి ఒక బలిగా మా జీవితాన్ని మార్చండి. అనేకులు బంధకాలు తెగిపోవాలి. హేబేలు అర్పణ ద్వారా ఆదం బంధకాలు తెగిపోయాయి. భూమికి పట్టిన బంధకాలు తెగిపోయాయి అయ్యా. నేలలో ఉన్నటువంటి ప్రతి బంధకం తెగిపోయిందయ్యా. ప్రతి శాపం కొట్టివేయబడింది. నేను కూడా తండ్రి నాయన బలిలా, హేబేలు బలిలా శ్రేష్టమైన బలిస్తూ తండ్రి నాయన ఈ లోకంలో శాపాలు, ఈ లోకంలో పాపాలు కొట్టివేసే వ్యక్తిగా, ఈ లోకంలో అతిక్రమాలు కొట్టివేసే వ్యక్తిగా, నీ కోపాన్ని తీసివేసే వ్యక్తిగా నా బ్రతుకులు మార్చండి. నా జీవితాన్ని మార్చండి ప్రభా. నన్ను నిర్మించి నీకోసం తండ్రి నాయన, నీకోసం బ్రతికించయ్యా, నీకోసం జీవింపచేయి తండ్రి, నీకోసం నా బ్రతుకును వర్ధిల్లింపచేయి తండ్రి. అందరం అడుగుదాము నోరు తెచ్చి. నోరు తెలుగు సహోదరుడా, నీ ప్రార్థన యేసయ్య ఆలకిస్తున్నాడు. సహోదరి, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. తండ్రి, నన్ను నిలబెట్టయ్యా, నన్ను బ్రతికించయ్యా నీకోసమే. శ్రేష్టమైన యవన కాలాన్ని, శ్రేష్టమైన బహుమానమును తండ్రి, శ్రేష్టమైన కానుకలు, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకోసం సిద్ధపరిచే కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా రండి తండ్రి, నన్ను ఆయత్తపరచండి తండ్రి, నన్ను అభిషేకించండి తండ్రి. ప్రభువా, ఇప్పుడు అభిషేకించండి ప్రభువా. ఆశీర్వదించబడి కూర్చున్నాము తండ్రి. సమాధానంతో నింపండి దేవా. కృప 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 కనికరించి నడిపించి అభిషేకించండి. మీ సమాధానంతో నీకు నడిపించమని, సహాయం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all. దేవుడు తెలియని దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చులుగా, హేబేలు బలివలి శ్రేష్టమైన బలిగా మార్చి నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించులుగాక. నీ ద్వారా నీ గ్రామాన్ని, నీ ద్వారా నీ జిల్లా, నీ ద్వారా నీ దేశాన్ని దేవుడు ఆశీర్వదించి నడిపించుగాక, బలపరచుగాక. ఆమేన్, ఆమేన్.
క్రిస్మస్ నింపుకున్నా, లాలి పాట పాడుకోనా, లోకమంతా సందడి చేసి రానా, జోల పాట పాడుకోనా, జగమంతా శుభమని చెప్పి రానా, జోల పాట పాడుకోనా, జగమంతా శుభమని చెప్పి రానా. కోయిలనై కుహు కుహు అని, కోయిలనై కుహు కుహు అని క్రీస్తు పాట పాడుకోనా, గుండె నిండా క్రిస్మస్ నింపుకోనా, లాలి పాట పాడుకోనా, లోకమంతా సందడి చేసి రానా. అద్వితీయ దేవుని సుతుడే, ఆశ్చర్యకరుడైన ప్రియుడే, అంధకార బంధుర మందు అరుణోదయ పుంజమే. అద్వితీయ దేవుని సుతుడే, ఆశ్చర్యకరుడైన ప్రియుడే, అంధకార బంధుర మందు అరుణోదయ పుంజమే. పరలోక వరదారముకు, ఇహలోక బహుమానముకు, పరలోక వరదారముకు, ఇహలోక బహుమానముకు, జోలపాట పాడుకోనా, జగమంతా శుభమని చెప్పి రానా, జోలపాట పాడుకోనా, జగమంతా శుభమని చెప్పి రానా. కోయిలనై కుహు కుహు అని, కోయిలనై కుహు కుహు అని క్రీస్తు పాట పాడుకోనా, గుండె నిండా క్రిస్మస్ నింపుకోనా, లాలి పాట పాడుకోనా, లోకమంతా సందడి చేసి రానా. యెషయ్య ముద్దునున్న చిగురే, మెస్సయ్య గాయల వెలుగే, మరణపు ఛాయలలోన మహిమైశ్వర్యం. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.